ఇయర్‌లీ ఒకానొక ఇయర్‌లో మీ యొక్క 5, 6 ఫిల్మ్స్, ఒక ఇయర్‌లో 3, 4 ఫిల్మ్స్ ఎలా షూట్స్ ఎట్లా అవుతాయి? ఫ్రీ టైమ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? ఫ్రీ టైమ్ ఎందుకు బ్రో? దీని మీదనే ఇది చేయాలని వచ్చిన తర్వాత దీన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తున్నప్పుడు హ్మ్. ఆహ్, ఇదే ఫ్రీ టైమ్, ఇదే వర్క్ టైమ్ నాకు. హ్మ్. అండ్ అది లక్కీగా భావించాలి. ఎందుకంటే డైరెక్టర్స్ కొత్త కొత్త క్యారెక్టర్స్, కొత్త కొత్త కథలు ఆపర్చునిటీ ఇస్తున్నారు. అండ్ ఎక్కడో ఒక చిన్న ఆశ మంచి కథల్లో ఉండాలి. హ్మ్. అది చిన్నదైనా, పెద్దదైనా మంచి కథలు ఉండాలి. మంచి క్యారెక్టర్ ఉంటే చాలు. ఆ క్యారెక్టర్ వల్ల ఎక్కడైనా సినిమాకి యూజ్ అవుతుందంటే అది మంచిది. హ్మ్. లేదా విలన్‌గా చేస్తే చేస్తే ఇంక ఔట్ అండ్ ఔట్ వాడిని హేట్ చేసేయాలి. ఇంకా వాడు ఆ విలన్ అనేవాడు నిజంగా వాడు చావడంలో నిజంగా ఆడియన్స్‌కి హ్యాపీ ఇస్తున్నాడంటే అలాంటి రోల్స్ ప్రాబ్లమ్ లేదు. హ్మ్. లీడ్ రోల్స్ కొంచెం ఆలోచించి, చూసి యూనిక్‌గా, డిఫరెంట్‌గా ఏముంటుంది అది చూసి ట్రై చేస్తున్నా అంతే. హ్మ్. పాసిబుల్ అంటే ఇది చేయడానికే వచ్చాం. దీనికోసమే వర్కౌట్, దీనికోసమే ఈ మెడిటేషన్‌లు, కన్సిస్టెన్సీలు ఏమో చేస్తుంటాం కదా! హ్మ్. సో, ప్రిపేర్డ్ ఫర్ దిస్. ఐ వాంటెడ్ టు డూ దిస్.